మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. గుంటూరు కారం చిత్రంపై నెగిటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ను ఒకంత షేక్ చేసింది. అంతేకాదు గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అని చెప్పి ప్రొడ్యూసర్లు చెబుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ వీక్ 212 కోట్ల గ్రాస్ చేసింది. ఒక రీజనల్ మూవీ ఈ రేంజ్ లో వసూళ్లను కలెక్ట్ చేయడం ఇది ఒక సంచలనమైన రికార్డే. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయిపోయింది. ఇక ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతోంది. గుంటూరు కారం మూవీ టీం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తో ఒక మంచి భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన రాబోతోంది. ఇక గుంటూరు కారం సినిమా అయిపోయింది కాబట్టి మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటికే జర్మనీ వెళ్లి అక్కడ కొన్ని ఫారెస్ట్ లొకేషన్స్ ని చూసి కూడా వచ్చాడు. అది మాత్రమే కాకుండా దాదాపు 3 సంవత్సరాల కాల్ షీట్స్ ని మహేష్ బాబు రాజమౌళి చేతిలో పెట్టేశాడు. అంటే ఈ 3 సంవత్సరాలు మహేష్ బాబు ఇక ఏ సినిమా కూడా చేయడు. కేవలం రాజమౌళి సినిమా కోసం మాత్రమే పనిచేస్తాడు. ఇక ఈ సినిమా విషయానికి వచ్చాము అంటే దీని బడ్జెట్ దాదాపు 1000 కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ లాంచ్ డేట్ ని కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. ఆ రోజు రాజమౌళి కథ గురించి అండ్ ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారన్న దానిపై ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి క్లారిటీ ఇవ్వబోతున్నాడు.